అన్న చెప్పండి, నిజంగా మీరు చెప్పిన లెక్క ప్రకారమే కవితక్కను పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు. మరి భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది మీది? అంటే జాగృతి హఠావో కార్యకర్తకో బచావో అనే ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తా అని చెప్పారు. ఎట్లా ఉండబోతోంది? ఇప్పుడు తగిన గాలిపటం లెక్క అయిపోయింది కవితక్క జీవితం 100%. ఎందుకంటే నేను అదే రోజు చెప్పిన, ఎప్పుడైతే అధికారంలో ఉందో జాగృతి మంచి ఫామ్లో ఉందో అదే రోజు చెప్పిన, అక్క మీరు చేసే పనికి కార్యకర్త మీ భయానికో భక్తికో మీద చిరునవ్వు చిందిస్తున్నా లోపల బాధపడితే ఆ బాధ మీకు తగులుతుంది. ఆ బాధ ఎప్పుడైనా మీరు కర్మను బలంగా నమ్ముతా అని చెప్పి మీరు అదే కర్మ రిటర్న్స్ అని చెప్పేసి మనం అనుభవించాల్సి వస్తుందని చెప్పిన. ఎందుకు అంటే ఈరోజు కాడ కేసీఆర్ చుట్టూ దయ్యాలు, ఈ దయ్యాలు ఇంత చదువుకున్న వాళ్ళు ఈ దయ్యాలు భూతాల గురించి మాట్లాడడం బాగా విడ్డూరంగా. అసలు సమాజం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో తెలియదు కానీ సరే ఆ దయ్యాలే అనుకుంటే అట్లాంటి దయ్యాలు మీ దగ్గర ఉన్నాయని మీరు ఈరోజు అయితే కేసీఆర్కి చెప్పిర్రో, మీ దగ్గర దయ్యాలు ఉన్నాయి నాన్న పైలం ఉండండి అని చెప్తున్నారు ఈరోజు, కేటీఆర్కి చెప్తున్నారు. మరి మీ దగ్గర దయ్యాలు ఉన్నాయాక తెలంగాణ జాగృతి అనేది భ్రష్టు పట్టిపోతే మేమందరము నాశనం అయిపోతాం, దాంతోపాటు మీతో పాటు సంస్థ పోతుంది అని చెప్పినాం. మరి అప్పుడు ఎందుకు వీల్లేదు?